హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఒక హీరో మనకి సెలబ్రిటీ ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి. ఇదే ఆ ప్లేస్ అనమాట. ఇప్పుడు మన హీరోయిన్స్ వచ్చేసి ఈ ర్యాంప్ వాక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదంతా వచ్చేసి మొత్తం రెడీ చేస్తున్నారు అనమాట. ఇదంతా ఓపెన్ చేసి ఈ కిందంతా ఫుట్పాత్ అంతా క్లియర్ చేస్తారు. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే ఆ ర్యాంప్ వాక్ కోసం. ఇదిగో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట, ఎందుకంటే స్పెసిఫిక్ టైంలో ఉంటుంది. 冰岛进行一个消毒，所以待会儿大家在观看我们巡游表演的时候呢，大家切记不要往里面丢任何东西。我们的大朋友看管好我们的小朋友，不要往里面扔任何东西啊。还有就是最重要，大家手机闪光灯再确认一遍，手机闪光灯拍照的时候千万不能开。我们刚刚现场还是有很多朋友那个手机一打开，它可能有的是自动的，大家打开前先检查一下自己手机闪光灯有没有开。然后我们附近的我们的现场的秩序协调人员也帮我们现场检查一下周围的那个手机闪光灯啊，因为我们小企鹅会比较胆小，它没办法看到那种亮闪闪的那种光，可能会吓到它。我们大家一起保护小企鹅，我们文明观赏，文明观赏。సో ఆ పాత్ మొత్తం కూడా స్టెరైల్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు ఒక లిక్విడ్ తీసుకొని ఆ ర్యాంప్ మొత్తం కూడాను స్ప్రే చేస్తున్నారు. ఎందుకంటే మన హీరో వచ్చినప్పుడు హీరోయిన్లు దాని మీద ర్యాంప్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్ట్ కాకుండా అన్నమాట. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లేసెస్ కాబట్టి, ఆ పబ్లిక్ ప్లేసెస్ని అన్హైజీన్గా ఉంటుంది కాబట్టి దాన్ని స్టెరిలైజ్ చేశారు. సో రెడీ, మన వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇప్పుడు ఆ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ టైమింగ్ వన్స్ ఓపెన్ అవగానే డోర్ ఓపెన్ చేస్తారనమాట. అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడా మన వాళ్ళు వచ్చేది, మనకి ర్యాంప్ వాక్ ఎప్పుడు నడుస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే కమాన్, మన రెడ్ టీషర్ట్ లోపలికి వెళ్తున్నాడు. వెళ్ళేసేసి ర్యాంప్ మొత్తం నీట్గా రెడీ చేస్తున్నాడు. అది ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి ఒక విజిట్ చేసుకొని మన హీరోయిన్లు డ్రెస్అప్ అయిపోయిన తర్వాత తీసుకొని వస్తారన్నమాట. ఓకే రెడీ అనే అన్నాడు వాడు. ఓకే, అందరు కెమెరాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. అది వచ్చారు వాన్ జారి పడ్డాడు. స్కేట్. యో వీడు చూడు ఎంత స్టైల్గా వస్తున్నాడు. అది నువ్వు లోపలికి వెళ్ళరా, నువ్వు పనికి రావాలే. ఓకే, అది మన హీరోయిన్లు ఎంటర్ అయ్యారన్నమాట. ఎంటర్ అయిన తర్వాత కమాన్ కిందకి దిగి, జాగ్రత్తగా దిగి. అది సూపర్ దిగింది కదా. ఎప్పుడు మన వాళ్ళు ర్యాంప్ వాక్ చేపిస్తారు. అది ఇక్కడి నుంచి ఆ చివరి వరకు అన్నమాట. ఎందుకంటే అందరు చూడాలి కదా, అందుకని ఈ ఐస్ మీద నడిపిస్తారు. పెంగ్విన్స్, మనం వెయిట్ చేస్తాం. హీరోయిన్లు వీళ్ళే పెంగ్విన్స్. ఈ సెలబ్రిటీస్ వీళ్ళే ఈ ప్లేస్కి ఈ రోజుకి. ఎందుకంటే ఇది క్రిస్మస్ కోసం స్పెషల్గా తీసుకొచ్చాను అనమాట. ఒక 3 వీక్స్ ఇక్కడ స్టే చేయించి పర్ డేకి 3 టైమ్స్ ర్యాంప్ వాక్ చేపిస్తారనమాట. చూడటానికి ఎంత బాగున్నాయి. మన లాస్ట్ టైం షార్ట్లో కూడా పెట్టాను నేను. చూడండి ఎంత బాగున్నాయి, అలా వించి ఇలా పైకి లేపుకొని వెళ్తూ ఉన్నాయి కదా. వీడు వెనకాల వెళ్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ చూడాలి కదా, అందుకని ఒక పెద్ద ర్యాంప్ వేశారు. అదంతా కిందంతా ఐస్. సో పబ్లిక్ ప్లేస్ కాబట్టి అవి ఇన్ఫెక్ట్ కాకుండా కిందంతా స్ప్రే చేస్తారు. మొత్తం ఐస్ మొత్తం ఒకసారి స్ప్రే చేసి ఇన్ఫెక్షన్ కాకుండా. అది చూడండి, అందరూ ఫోటోలు ఎగబడి తీస్తున్నారు. ఎట్లా తీస్తున్నారంటే కెమెరాలు, అది చూడండి. చాలా ఫన్నీగా ఉంది, చూడటానికి మాత్రం చాలా బాగుంది అనమాట. అంటే నేనైతే ఫస్ట్ టైం చూశాను పెంగ్విన్స్ని. చూస్తే ఎంత ఖుషి అనిపించిందంటే అంత ఖుషి. అంటే అవి అంటార్టికా దాకా వెళ్ళాలి కదా మనం చూడాలంటే, కానీ ఇక్కడ ఉన్నాయి కదా, చాలా బాగా అనిపించింది. చూడండి, మీకు కూడా చూడండి ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ బాక్స్లో రాయండి. పెంగ్విన్స్ ఫస్ట్ టైం చూస్తే జనరల్గా ఏంటంటే పెంగ్విన్స్ వచ్చేసి ఈ జాతులన్నీ అంటార్టికా చుట్టుపక్కల మంచు ప్రాంతాల్లో ఉంటాయి అన్నమాట. కానీ కొన్ని జాతులు వచ్చేసి చిలీ, పెరు, ఆఫ్రికా, ఇంకా గాలోపోగస్ దీవుల్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవేంటంటే ఎగరలేని పక్షులు, ఫైట్లెస్ బర్డ్స్ అంటారు అన్నమాట వీటిని. రెక్కలు ఎగరడానికి కూడా ఈదటానికి లైక్ ఫ్లిప్పర్లా మారిపోతాయి. ఇవి వచ్చేసి నీటిలో, అంటే ఈ రెక్కలు ఉన్నాయి కదా, ఈ రెక్కలతో చాలా ఫాస్ట్గా ఈదగలుగుతాయంట.
బట్ కానీ భూమి మీద ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు కదా చిన్నగా అలా నడుస్తూ ఉంటాయి. అవి చూడటం కోసమే స్పెషల్ ఇక్కడ. మీకు లాస్ట్లో మళ్ళీ పెంగ్విన్స్ చూపిస్తాను, అంటే కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అనమాట. అంటే దానికి శరీరంపై ఎట్లా ఉంటుందంటే ఒక తెల్ల, అంటే ఒక నూనె పూసినట్టు మెరుస్తూ ఉంది, ఒక పొరలాగా ఉందన్నమాట. అవి ఎట్లా ఉంటే దాన్ని బ్లబ్బర్స్ అంటారంట. అది ఒక అంటే కొవ్వు పదార్థంతో ఉంటాయి. అవి చలిని బాగా ఆపుతాయి అనమాట. ఎందుకంటే ఇవి బాగా ఇందులో ఉంటాయి కదా, ఐస్లో ఉంటాయి కదా, అవి తట్టుకోవాలనుకుంటే ఆ బ్లబ్బర్స్ అవి చాలా హెల్ప్ చేస్తాయండి వీటికి. ఈ పెంగ్విన్లు వచ్చేసి జనరల్గా చేపలు, తర్వాత స్క్విడ్, ఇవన్నీ కూడా వేటాడి చంపుకొని తింటాయంట. అయితే ఇంకా మీకు అంటే వీటి కుటుంబ జీవితం గురించి చెప్పాలి. పెంగ్విన్స్ వచ్చేసి చాలా బలంగా ఉంటాయంట, చాలా ప్రేమగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ చాలా జాతు పిట్టలు ఎలా ఉంటాయంటే ఒక జంటగా సంవత్సరాల తరబడి ఉంటాయంట. వీటికి అంటే ప్రేమకు నిదర్శనం అనమాట. చూడు ఈ రెండు ఎలా చూసుకుంటున్నాయి. అందుకని ఈ ఎమరర్ పెంగ్విన్స్ అనేవి అంటే మగవి ఉంటాయి కదా, ఈ గుడ్లను కాళ్ళ దగ్గర పెట్టుకుంటాయంట. కాళ్ళ మీద పెట్టుకొని అవి కాపాడుతూ ఉంటాయంట నెలల తరబడి. మంచులో అలాగే కూర్చొని అది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుందంట. ఈ అద్భుతమైన సీన్ అంటే మేబీ చూస్తే నేషనల్ జియోగ్రఫీ వాటిలో ఏమన్నా ఉండొచ్చు, మేబీ నేనైతే చూడలేదు. బట్ నేను చదివిన దాని ప్రకారం అయితే ఇది చాలా అద్భుతంగా ఉండేది. తల్లిదండ్రుల ప్రేమకి అదొక ఉదాహరణ అంట. అవి చూడండి ఎంత బాగున్నాయి, ఈ మూడు ఎలా అలా 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 వెళ్తుంటే నడుస్తుంటే ఎంత బాగున్నాయి కదా చూడండి. అందరూ అదే ఆ ఫోన్లో పెట్టుకొని అందరూ క్యాప్చర్ చేశారు ఈ ఫోటోలు మాత్రం. నెక్స్ట్ అమ్మ పక్షి వచ్చేసి ఇది సముద్రంకి వెళ్తుందంట. సముద్రంకి వెళ్ళి ఆహారం తీసుకొని వచ్చి వాళ్ళ పిల్లల్ని ఇచ్చి పోషిస్తూ ఉంటుందంట. తండ్రి మాత్రం అవి కాపాడుతూ ఉంటుందంట. అది వాటి నేచర్ అనమాట, వాటి క్యారెక్టర్. హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన హీరో హీరోయిన్లు కూడా ర్యాంప్ వాక్ అయిపోయింది, నడుచుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే 3, ఇందాక 4, 5 వెళ్ళినట్టున్నారు. చూద్దాం ఇంకెవరన్నా తీసుకొని వస్తారేమో. అలా అలా నడుచుకొని వెళ్తుంటే మాత్రం చూడటానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఓకే ఇంకెవరైనా వస్తున్నారా? ఓకే ఓకే ఇంకా పామ్మ నువ్వు కూడా పద అనుకుంటా వెనకాల నెట్టుకుంటూ వస్తున్నాడు. వీడి స్టైల్ చూడాలి, మామూలుగా లేదు. చూడండి నిజంగా ఒక మోడల్ కనుక నుంచొని ఫోటోలకు పోజ్ ఇస్తే ఎట్లా ఉంటుందో అట్లా చూస్తూ ఉంది. ఎవర్రా వీళ్ళంతా ఇట్లా ఫోటోలు తీసుకుంటున్నారు అన్నట్టు చూస్తుంది. పైకి కిందకి ఫుల్ ప్యాక్ అయి ఉంది, కానీ చాలా కష్టం అయిపోయింది నాకు వీడియో తీయటం కూడా. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వీడియో. ఎవరన్నా చూడకపోతే వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఇంకా మనడు మెల్లగా తోలుకుంటా పదనాన్న ఇంకా మన టైం అయిపోయింది అనుకుంటా వెనకాల నెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఓ ఇంకొకడు ఉన్నాడా? సరే సరే పోజులు ఇచ్చిన చాలే, పద మనకు అయిపోయింది అన్నట్టు వెనకాల ఇంకొకటి నెడతా ఉన్నాడు. ఓకే టైం చూసుకుంటా ఉన్నాడు. సరే పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు అన్నమాట, చూస్తూ ఉన్నారు. కొంతమంది అంతా అక్కడ ర్యాంప్ దగ్గర కూర్చొని ఉన్నారు. దాని తర్వాత పక్కన గ్లాస్ దగ్గర పెట్టుకుందండి. మళ్ళీ నెక్స్ట్ మనం చూస్తాం కదా, నేను చూపిస్తాను మీకు. హాయ్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. కొట్టండి బ్రో, లైక్ కొట్టండి బ్రో, లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సుభాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ.